ఏపీ సీఎం చంద్రబాబు ఇవాళ ఉన్నారు. ఈ పర్యటనలో భాగంగా ఆయన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో పాటు పలువురు కేంద్ర మంత్రులతో సమావేశం కానున్నారు. విజయనగరం జిల్లాలోని భోగాపురంలో నూతనంగా నిర్మించిన విమానాశ్రయ ప్రారంభోత్సవానికి ప్రధాని మోదీని ఆహ్వానించనున్నారు. విజయనగరం జిల్లా భోగాపురంలో నిర్మించిన అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయాన్ని ఆగస్టు 1వ తేదీన ప్రారంభించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ కార్యక్రమానికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీని ముఖ్య అతిథిగా ఆహ్వానించేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు స్వయంగా ఢిల్లీ వెళ్తున్నారు. ఈ మేరకు ప్రధానితో భేటీ అయి ప్రారంభోత్సవానికి రావాల్సిందిగా కోరనున్నారు. ప్రధాని మోదీతో పాటు కేంద్ర హోంమంత్రి అమిత్ షాను కూడా సీఎం చంద్రబాబు కలవనున్నారు. వీరితో పాటు కేంద్ర మంత్రులు పీయూష్ గోయల్, మనోహర్ లాల్ ఖట్టర్, సిఆర్ పాటిల్తో కూడా ముఖ్యమంత్రి భేటీ అయ్యే అవకాశం ఉంది. రాష్ట్రానికి సంబంధించిన పలు అంశాలపై ఈ భేటీలో చర్చించే వీలుందని భావిస్తున్నారు. ఇక రోజంతా అధికారిక సమావేశాల్లో పాల్గొని ఇవాళ రాత్రి ఢిల్లీలోనే బస చేస్తారు. పర్యటన ముగించుకొని రేపు ఉదయం 10:20 ఆయన తిరిగి రాష్ట్ర సచివాలయానికి చేరుకుంటారు. రైట్, ఇదే విషయంపై మరింత సమాచారం మా ప్రతినిధి రవిచంద్ మనకు అందిస్తారు. రవిచంద్, ప్రత్యేక విమానంలో ఢిల్లీ బయలుదేరి వెళ్లారు. ఢిల్లీలో మరి కాసేపట్లో ఢిల్లీలో ల్యాండ్ అవ్వబోతున్నారు. 10 గంటల తర్వాత ప్రధాని నరేంద్ర మోదీని ప్రత్యేకంగా కలవబోతున్నారు. ఎందుకంటే భోగాపురం విమానాశ్రయం అంతర్జాతీయ విమానాశ్రయం ఏదైతే ప్రారంభోత్సవానికి హాజరు కావాలని ప్రధానమంత్రిని ఆహ్వానించడానికి ఆయన ముఖ్యమంత్రి ప్రత్యేకంగా ఇక్కడి నుంచి వెళ్ళడం జరిగింది. ఎందుకంటే భోగాపురం ఎయిర్పోర్టు ఆంధ్రప్రదేశ్లో ఒక ముఖ చిత్రాన్ని మార్చే విధంగా అది తయారవుతుంది. ఏదైతే అతి పెద్ద విమానాశ్రయాల్లో ఒకటిగా మారబోతుంది. భోగాపురం అల్లూరి సీతారామరాజు పేరుతో అది నిర్మితమవుతుంది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ఎందుకంటే 2014-19 టైంలోనే చంద్రబాబు హయాంలోనే దీనికి శ్రీకారం చుట్టారు. కానీ గత ప్రభుత్వ హయాంలో ఇది మౌనంగా పడిపోయిన పరిస్థితి. ఎట్టకేలకు ఇది పూర్తయింది. ఈ సందర్భంగా ప్రధానమంత్రిని ఇక్కడికి ప్రత్యేకంగా ఆహ్వానించి లక్షలాది మంది ప్రజల సమక్షంలో ఈ ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం భావిస్తుంది. ఈ నేపథ్యంలోనే ప్రధానమంత్రిని ప్రత్యేకంగా ఆహ్వానించడానికి ముఖ్యమంత్రి చంద్రబాబు ఢిల్లీ బయలుదేరి వెళ్లారు. తర్వాత పలువురు కేంద్ర మంత్రులు కూడా కలవబోతున్నారు. ముఖ్యంగా కేంద్ర హోంమంత్రి అమిత్ షాను కూడా కలవబోతున్నారు. ఆంధ్రప్రదేశ్ సంబంధించిన సమస్యలు అనేకం ఉన్నాయి. ఈ సమస్యలను పరిష్కరించేందుకు కూడా ముఖ్యమంత్రి ప్రయత్నిస్తున్నారు. ఎందుకంటే నిన్ననే మంత్రులంతా కూడా అచ్చెన్నాయుడు నేతృత్వంలో మంత్రులంతా కూడా పొగాకు కావచ్చు, ఆక్వా పరిశ్రమలకు సంబంధించిన ఇబ్బందులకు సంబంధించి కేంద్ర మంత్రులు కలిశారు. చంద్రబాబు కూడా ఏదైతే కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కావచ్చు, పీయూష్ గోయల్ తదితర మంత్రుల్ని కలవబోతున్నారు. ఆంధ్రప్రదేశ్ సమస్యల పరిష్కారం కోసం కృషి చేయబోతున్నారు. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్కు సంబంధించి అనేక ఇబ్బందికర పరిస్థితులు ఉన్నాయి, ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయి. కేంద్ర ప్రభుత్వ ప్రాయోజిత కార్యక్రమాల్లో భాగంగా ఆంధ్రప్రదేశ్కు రావాల్సిన వాటాన్ని త్వరగా రిలీజ్ చేయమని కూడా చంద్రబాబు కోరబోతున్నారు. అనేక కేంద్ర ప్రభుత్వ పథకాల్లో ఆంధ్రప్రదేశ్కి ఇతోధిక సహాయం చేయాల్సిన అవసరం ఉంది, ఎక్కువ భాగస్వామ్యం. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చెందిన రాష్ట్రాల్లో శరవేగంగా ముందుకు పోతున్న పరిస్థితిలో కేంద్రం ప్రోత్సహించాల్సిన అవసరం ఉందని కూడా చంద్రబాబు భావిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఆంధ్రప్రదేశ్కి వచ్చిన పెట్టుబడుల్లో దేశానికి వచ్చిన పెట్టుబడుల్లో 25% ఆంధ్రప్రదేశ్కి వస్తున్నాయి. ఈ నేపథ్యంలో ప్రపంచవ్యాప్తంగా కూడా ఆంధ్రప్రదేశ్ ఒక గుర్తింపు పొందుతుంది. ఈ నేపథ్యంలో కేంద్రం కూడా అదే విధమైన సహకారం ఆంధ్రప్రదేశ్కి అందించాల్సిన అవసరం ఉందని చంద్రబాబు గుర్తు చేస్తున్నారు. ఈ అన్ని అంశాలకు సంబంధించి కూడా ఢిల్లీలో పర్యటించబోతున్నారు. ఈ రాత్రి వరకు కూడా కేంద్ర మంత్రులు ఎక్కువ మందిని కలవబోతున్నారు. ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన అనేక సమస్యల పరిష్కారం కోసం కృషి చేస్తున్నారు చంద్రబాబు. ఈ రాత్రి ఆయన ఢిల్లీలోనే బస్ చేయబోతున్నారు. రేపు ఉదయం ఆయన ప్రత్యేకంగా ఢిల్లీ నుంచి బయలుదేరి గన్నవరం విమానాశ్రయానికి వస్తారు. 10:30కు రేపు కేబినెట్ సమావేశం ఉంది. 10:20కి ఆయన సచివాలయానికి చేరుకోబోతున్నారు. ఈ విధంగా ఈ రోజంతా కూడా ఢిల్లీలో బిజీ షెడ్యూల్లో ఆయన ఉండబోతున్నారు. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ సంబంధించిన పోలవరం కావచ్చు, రాజధాని అమరావతికి సంబంధించిన పనుల పురోగతిని కూడా ప్రధానమంత్రికి వివరించే అవకాశం ఉంది. ఎందుకంటే ఈ ప్రభుత్వం చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ఆంధ్రప్రదేశ్ రాజధాని విషయం కావచ్చు, పోలవరం, ఈ రెండు కూడా ఎట్టి పరిస్థితుల్లో కూడా 27కి పోలవరం పూర్తవుతుంది. రాజధాని కూడా వీలైన తొందరలోనే పూర్తి చేసే విధంగా ఇక్కడ పనులైతే శరవేగంగా జరుగుతున్న నేపథ్యంలో ఈ రిపోర్ట్ అన్ని కూడా కేంద్రానికి చంద్రబాబు ఇచ్చే అవకాశం ఉంది. హరీష, థ్యాంక్ యూ రవిచంద్.